బ్లాక్ మనీ అనేది ఎంత ఉందో ఎవరికి తెలియదు, కానీ ఈ బ్లాక్ టికెట్లు అమ్మే మార్కెట్ ఉంది కదా, అది బాగా పైకి వెళ్ళిపోతుంది. అది చాలా ఫేమస్ అండి. అంటే మామూలుగా సినిమా వాళ్ళకి హీరోలకి అస్సలు నచ్చదండి, బ్లాక్ లో ఎంకరేజ్ చేయొద్దు, ఇవి ఎంకరేజ్ చేయొద్దు అది అని చెప్తుంటారు. కానీ యాక్చువల్ గా సినిమా రిలీజ్ అవగానే ఎన్ని బ్లాక్ టికెట్లు అమ్ముడిపోయాయి, థియేటర్ ముందు ఎంత రష్ ఉంది, ఎంతమంది కౌంటర్ కంటే బ్లాక్ టికెట్ దగ్గర ఎక్కువ కొనుక్కున్నారని అడుగుతుంటారు. దాన్ని బట్టి హిట్టా ఫట్టా తేలుతుందంట. అలాంటి బ్లాక్ టికెట్ స్టోరీయే మీకోసం తీసుకొస్తున్నారు కౌశిక్ అండ్ విశ్వ. ఏదో ఒక సాకు చెప్పి తోసేయాలి. అసలే నా మదర్తో అబద్ధం చెప్పనని మదర్ ప్రామిస్ చేశాను. అబద్ధాలు చెప్పకుండా బ్లాక్ లో టికెట్లు అమ్మాలంటే దాని మదరు కంట్రోల్ స్టడీ. 50 100 50 100 50 100 50 100. అయ్యా అయ్యా సినిమా ఎలా ఉంది? సినిమా సూపరు. హైదరాబాద్ లో 100 days బ్యాక్గ్రౌండ్ లో తప్పు సౌండ్ రావట్లా? అది చాలు. ఓ టికెట్ భయ్యా. డబ్బులు భయ్యా. ఒరిజినలా? ఒరిజినల్ భయ్యా 100. హలో ఏంట్రా సినిమా అట్టర్ ఫ్లాపా? సినిమా చూసినోడు బయటికి రావట్లేదా? అరే మళ్ళీ చేస్తారా? హలో 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 భయ్యా, యా సినిమా అట్టర్ ఫ్లాప్ అంట కదా భయ్యా, చూసినోడు బయటికి కూడా రావట్లేదు కదా భయ్యా. 100 రోజులు అన్నావేంటి భయ్యా? నేను నీకేం చెప్పాను భయ్యా? తెలీదు, హైదరాబాద్ లో 100 days అన్నాను భయ్యా. ఈ సినిమా హైదరాబాద్ లో భయ్యా 20 centers లో రిలీజ్ అయింది భయ్యా. సెంటర్ కి 5 రోజులు చెప్పిన ఆడితే 20 centers కి ఎన్ని రోజులు భయ్యా? ఒక్క నిమిషం భయ్యా, క్యాల్కులేటర్ తీకు చెప్తా. 100 days భయ్యా కదా భయ్యా? అదే చెప్పాను భయ్యా. భయ్యా ఆగు, వెనకాల డబ్బు సౌండ్ ఏంటి భయ్యా? లోపల కూడా పోయి ఉంటాడు, తీసుకెళ్ళంగా వచ్చి ఉంటారు. తట్టుకోలేక భరించలేక. అర్థం చేసుకో భయ్యా. భయ్యా మీరు రోజు ఇదే పని చేస్తుంటారా? భయ్యా పెద్దోళ్ళు ఏం చెప్పారు తెలుసా? తెలీదు భయ్యా. చెప్తా ఇను. వేశ్య వయసులో ఉన్నప్పుడే సంపాదించుకోవాలి, అలాగే నాలా బ్లాక్ టికెట్లు అమ్మేవాడు రిలీజ్ రోజే సంపాదించుకోవాలి. అది మ్యాటర్. గురువు గారు అయ్యా ఆల్ ది బెస్ట్. చెప్పు. 50 100 50 100. మనవాడు వచ్చాడో, మెరుపల్లే వచ్చాడో. బాబోయ్ ఇంతమంది జనాలు. సినిమా సూపరా? సూపరే. అవునా? 5 weeks. అయ్యో బాబోయ్, నా హీరో సినిమా 5 weeks. ఓ టికెట్ ఇచ్చేవా? ఇది తీసుకో, లేడీస్ పక్క సీట్. భయ్యా అయ్యా ఒక చిన్న డౌట్. చెప్పు. నా హీరో సినిమా 100 రోజులు ఆడుతుంది అనుకున్నా భయ్యా, మరి ఇంత 5 weeks ఏనా? చూడు భయ్యా, 100 రోజులు ఆడకూడదు అంటే 5 weeks చాలుగా భయ్యా. ఎలాగో చెప్పమంటావా? ఎలాగా? పట్టుకో. హీరో వీక్, హీరోయిన్ వీక్, ప్రొడ్యూసర్ వీక్, డైరెక్టర్ వీక్, కథ వీక్. ఈ 5 weeks చాలవా భయ్యా ఒక సినిమా 100 days ఆడకుండా ఉండడానికి? ఇది 5 weeks. 5 weeks భయ్యా. ఆశ ఉండొచ్చు, వచ్చేసి ఉండకూడదు. ఓకే ఆగండి ఒక్క నిమిషం. 50 25 50 20. నా వృత్తి మీదే స్టమక్ లో కొడతావా? ఎక్స్క్యూజ్ మీ, అవుట్. భయ్యా అయ్యా 50 100 50 100 50 100 50 100 50 100 50 100 50 के 100 50 के 100 50 100 50 100 50 100 50 100. హలో బాస్, టికెట్ ఎంతమ్మా? 50 200 50 50
200. చాలా ఎక్కువ చెప్తున్నావు రేటు. అన్ని చోట్ల ఎంక్వైరీ చేసుకోండి సార్, అదే రేటు. అవునా? హలో, అన్ని చోట్ల నేనే ఇక్కడ. నువ్వే హెడ్డా? యా. అప్పు చాలా ఎక్కువ ఇవ్వు. ఏంటి సార్ అలా అంటారు? లేడీస్ తో వచ్చి కూడా ఆలోచిస్తారేంటి సార్? ఆవిడేమనుకుంటారు పాపం? మేడం మేడం మీరేనా చెప్పండి మేడం, టికెట్ తీసుకోమని. వద్దురా, రేటు చాలా ఎక్కువ, వేస్ట్. ఏంటి మేడం కి 200 వేస్టా? అమ్మా అందుకే అంటారు సార్, ఎంత చెట్టుకి అంత గాలి, ఎంత ఫిగర్ అంత రేటు. మేడం మదర్ ప్రామిస్ చెప్తున్నానండి, మీరు ఇన్ని ప్రేమించే దాంట్లో 10% అండి మిమ్మల్ని ఆయన ప్రేమించట్లేదండి. నేనే కనుక ఈ పొజిషన్ లో ఉంటేనా టికెట్ కి 200 కాదు, టికెట్ కి 500 ఇచ్చి మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకుని మీకు పాప్కార్న్ కొనిచ్చామండి. అది మేడం. నువ్వు టికెట్లు అమ్ముతున్నావా? దానికి లైన్ ఎత్తున్నావరా? ఏంటి లైనా? నువ్వు చెప్పేది ఎలా ఉంది తెలుసా? అక్కకి లేక ఆవకాయ తింటుంటే చెల్లొచ్చి చిల్లి చికెన్ అడిగిందంట. బాబు అసలు ఇక్కడ వ్యాపారంలోకి ఏడుస్తుంటే మధ్యలో మాకు పత్తి వ్యాపారం ఒకట. నాన్న బిఫోర్ క్రైస్ట్ అంటే క్రీస్తు పూర్వం మనం కూడా బ్లాక్ టికెట్లు కొనేవాళ్ళం. ఇలాంటి పత్తి వ్యాపారాలు పెట్టుకుని బ్లాక్ టికెట్ కొనే రేంజ్ నుంచి బ్లాక్ టికెట్లు అమ్ముకునే రేంజ్కి వచ్చాం. ఈ దగ్గర మనం టికెట్ తీసుకున్నా అండి. పదా తీసుకెళ్ళి ఎల్లు, పదా ఎల్లమ్మ ఎల్లు ఎల్లు. 50 100 50 100 50 100 50 100 50 100. పోలీసు వాడికే టికెట్లు అమ్ముతున్నావా? నేను ఎవరో తెలుసా? ఏ నీకు తెలీదా? నేను శివమణి, నాకు కొంచెం మెంటల్. నేను విష్ణుమణి, నాకు మెంటల్ లేదు. మ్యాటర్ చెప్పు. ఎట్టకారమా? పదరా స్టేషన్ కి. హలో బాబాయ్, ఎట్టకారం కాకపోతే మరేంటి? ఆల్రెడీ సినిమా చూస్తున్న వాళ్ళు మెంటల్ తో దబ్బించుకుంటుంటే ఆల్రెడీ మెంటల్ ఎట్టుకుని నువ్వు వచ్చావేంటి? అంటే సినిమా బాలేదా? అంటే సినిమా బాగుంది, నువ్వు లోపలికి వెళ్తే పైకే, బయటికి రావు. సాయంత్రం సినిమాకి వెళ్దాం అనుకున్నాను రా. చెప్తాగా. చూడు బాబాయ్, మొదటి రోజు సినిమా చూడని వాడు ఎందుకు చూడలేదని బాధపడతాడు, అలాగే ఈ రోజు సినిమా చూసిన వాడు ఎందుకు చూశానా అని అంతే బాధపడతాడు. మాట్లాడేం చాలు కానీ పదరా స్టేషన్ కి. బాబాయ్ ఇంట్రోల్ దా కాక బాబాయ్, వచ్చేస్తాను. ఏ సమస్యలు అమ్ముకుంటా బాబాయ్? సమస్యలు అమ్మను బాబాయ్, తలనొప్పి టాబ్లెట్లు అమ్ముకుంటా. తలనొప్పి టాబ్లెట్స్ ఎవరికి? ఎవరికియా? నువ్వు భలేవాడి బాబాయ్. ఇలా నా అట్టర్ ఫ్లాప్ సినిమాకి బ్లాక్ లో టికెట్లు 50కి 100 కొనమంటే ఎవరన్నా భయపడతారు గాని, రూపాయి టాబ్లెట్ ని 100 రూపాయలకి, 2 రూపాయల జెండు బొమ్మ 200 రూపాయలకి అస్సలు ఆలోచించకుండా ఇంటర్వెల్ లో కొనేస్తారు. ఎందుకంటే అప్పటికే వాళ్ళు ఆలోచించే శక్తిని కోల్పోతారు కాబట్టి. ఏరా, నీ నీచపు బ్లాక్ టికెట్లు నువ్వు అమ్ముతుంటే నేను వెయిట్ చేయాలా? అదరా ఏమంటివి బ్లాక్ జాతి నీచమ్మ. ఎంత మాట. ఇది బ్లాక్ పరీక్ష కాని పోక పరీక్ష కాదే. కాదు, కారాదు, కాకూడదు, ఆయన గుణ పరీక్ష అందువా? మాతో చెప్పించవేమయ్యా. పయ్యారం గన్నులు తవ్వి బంగారం మంచం, బంగారం కుర్చీ, బంగారం కమోడు చేయించి ఏకంగా సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి బంగారు టోపీ పెట్టిన మా గాలి ఇదే జాతి, మా బ్లాక్ జాతి. అంతెందుకు బాబాయ్, ఫోర్ గ్రౌండ్ లో ఫాదర్ నెట్టుకుని బ్యాక్ గ్రౌండ్ లో 2G స్కామ్ నడిపి బీహార్ జైల్లో 6 నెలల పాటు ఊసల్లెక్కెట్టిన మా వీర నారి కనిమణిదే జాతి, బ్లాక్ జాతి. చేరు కూడా నీచమన్న మా బ్లాక్ జాతి మూలమున ఏనాడో అప్రదిష్ట మూట కట్టుకున్న మీరు నేడు బ్లాకు అని మమ్మలను అవహేళన చేయుట ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము. నేటి నుంచి నరుడు అధికుడు, బ్లాక్ టికెట్లు అమ్మేవాడు అదముడు అనే కించ భావనని కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ లోనే దాని మదరు ఎక్కడించి వేసదా. బాబాయ్, మొక్కులు పొందే ముక్కోటి హీరోలు, డబ్బులు తొబ్బెట్టే ప్రొడ్యూసర్లు సైతం జయహోనరుడా అని కీర్తించు విధముగా బ్లాక్ టికెట్లు అమ్మేదా. ఏసీ, డాల్బీ,
టీటీఎస్ ఈ ఫెసిలిటీస్ ఉన్న థియేటర్ గుమ్మం ఉన్నా, సినిమా కోసం ఎగబడే ఆడియన్స్ మధ్యం ఉన్నా, 25కి 50, 50కి 100, నేల, కుర్చీ, బెంచు, బాక్సు, క్లాసు, బాల్కనీ అనే తేడా లేకుండా ఎక్కడ పడితే ఎక్కడ, ఎప్పుడు పడితే ఎప్పుడు, ఎంతకు పడితే ఎంతకి బ్లాక్ టికెట్లు అమ్మేదా. టికెట్స్ కనిపించే 3 టికెట్లు ట్రైన్ టికెట్లు, బస్సు టికెట్లు, సినిమా టికెట్లు అయితే కనిపించే 4వ టికెట్ రాయి బ్లాక్. అమ్మాయిలో నాకు నచ్చే పాటు బ్యాక్, టికెట్ లో నాకు నచ్చని టికెట్ బ్లాక్. 14 స్టేషన్ కి